మంగళగిరిలో హైవేపై ఉద్రిక్తత నెలకొంది. హైవేను బీసీవై పార్టీ నేతలు నిర్బంధించారు. 3 రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీసీవై పార్టీ నేతలు నినాదాలు చేశారు. బీసీవై పార్టీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. బీసీవై పార్టీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. లేకుండా చాలా ఎంత ఇబ్బందిగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బీసీ సోదరులు వెన్నుగాసి కొమ్ముగాసి వాళ్ళ పక్కన ఉండకుండా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరంతా కూడా చేతగాకపోతే పదవులు. ప్రధానంగా 5 డిమాండ్లు నెరవేర్చాలనే లక్ష్యంతో బీసీవై అధినేత ఈ దీక్షను చేపట్టారు. బీసీలకు రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కుల గణన, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీవై డిమాండ్ చేస్తోంది. దీక్షలో మేము సక్సెస్ కోసమే పోరాటం చేస్తున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, ఎవరి కోసం కాదు. ఈ దీక్ష బీసీ బిడ్డల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే. దయచేసి ఉన్మాది చంద్రబాబు నాయుడు వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు మా అన్న తలపెట్టిన ఆమరణ నిరాదీక్ష కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుండు. ఈ బీసీల ద్రోహిని రేపు వచ్చే 2029 ఎన్నికల్లో బీసీలు 60% ఉన్న బీసీలు బొందబెట్టి నిన్ను, నీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టబోతే మాది బీసీవై పార్టీలే కాదు, మా రామచంద్ర యాదవ్ అన్న ప్రాణాలకి ఏం జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రం బగ్గున తగలబడపోతే మేము బీసీవై కార్యకర్తలే కాదని హెచ్చరిస్తూ తక్షణమే మా బీసీ డిమాండ్లకు అంగీకరించి తక్షణమే బిల్లు పాస్ చేసి అమలు చేయాల్సిందిగా ఈ కులతత్వ కూటమి ప్రభుత్వాన్ని బీసీవై పార్టీ తరఫున మా రామచంద్ర యాదవ్ అన్న గారు డిమాండ్